ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయాన్నే దేవుని యొక్క వాగ్దానం వినండి. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రేమ చాలా లోతైనది, ఎత్తైనది. మరణమును జయించినటువంటి ప్రేమను మనము కలిగి ఉన్నాము. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 8-9 వచనము నేను చదువుతున్నాను, గమనించండి. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువమని వారితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. యేసు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. ఇక్కడ పైభాగంలో బెతెస్దా అనే కోనేరు ఉంటుంది. ఆ కోనేటిలో దేవుని యొక్క దూత వచ్చి ఆ నీరును కదిలించినప్పుడు ఎవరైతే ఆ నీటిలో ముందు దూకుతారో వారికి స్వస్థత కలుగుతుంది. ఆ మండపము దగ్గర, ఆ కోనేటి దగ్గర ఎవరెవరున్నారంటే అనేక మంది రోగులున్నారు, కుంటివారున్నారు, గుడ్డివారున్నారు, ఓచ చేయగలిగిన వారు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవదూత వచ్చి ఆ నీరును కదిలించినప్పుడు ఎవరొకరు ముందు దూకిన వారికే స్వస్థత కలిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక వ్యక్తి 38 ఏండ్ల నుంచి వ్యాధి కలిగిన వాడై ఆ మండపము దగ్గర, ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అతని స్థితిని యేసయ్య చూచాడు, గమనించాడు. అతని దగ్గరికి వచ్చి, నువ్వు స్వస్థత పొందుగోరుచున్నావా అని ఆయన అడగగా, ఆ వ్యక్తిని అడగగా, ప్రవ్వా, నేను ఈ యొక్క నీళ్లు కదులుతున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆ నీళ్ళలో దూకి వారు స్వస్థత పొందుతున్నారు. నన్ను లేపేవారు లేరు, ఆ నీటిలో దింపేవాళ్ళు లేరు అని ఆయన దగ్గర మనవి చేసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, ఆ కోనేటిలో దిగమని చెప్పలేదు, కానీ యేసయ్య మాటలో స్వస్థత ఉంది. కాబట్టి ఆయన చెబుతున్నాడు, యేసయ్య చెబుతున్నాడు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. యేసయ్య మాట ద్వారా అక్కడున్నటువంటి వ్యక్తి స్వస్థత నొందారు. ఎంతో కాలం నుంచి 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు, ఆ స్థితిలో ఉన్నాడు, ఆ వ్యాధిలోనే ఉన్నాడు, ఆ బాధే పడుతున్నాడు. అక్కడ మనుషుల సహాయము, ఎవరన్నా మనుషులు సహాయం చేస్తారేమో అనుకున్నాడు, కానీ ఎవ్వరు కూడా సహాయము చేయలేదు. ఎవ్వరి ద్వారా కూడా అతను సహాయము పొందలేదు. కానీ యేసయ్య అతని యొక్క బాధను చూచి అతని దగ్గరకు వచ్చి, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమన్నప్పుడు వెంటనే అతని యొక్క పరుపునెత్తుకొని నడిచాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు కూడా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధుల చేత, బాధల చేత మీరు పడి ఉన్నారా? ఈ యొక్క వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. అక్కడ ఆ వ్యక్తికి స్వస్థత కలిగించిన దేవుడు ఇప్పుడు ఈరోజు నీకు స్వస్థత చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాట్లాడిన విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ కోనేటు దగ్గర నా తండ్రి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి వ్యక్తిని మీరు గమనించారు మా ప్రవ్వా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, మా ప్రవ్వా, నువ్వు స్వస్థత పొందుచున్నావా అన్నప్పుడు నా తండ్రి, అతను నా తండ్రి కావాలన్నాడు మా ప్రవ్వా. వెంటనే మీరు నా తండ్రి, నీవు నీ యొక్క పరుపునెత్తుకొని నువ్వు నడవమన్నప్పుడు నా తండ్రి వెంటనే అతనికి స్వస్థత కలిగింది మా ప్రవ్వా. ఈ దినమున ఎంతమంది నా తండ్రి ఎన్ని వ్యాధుల చేత, నానా విధములైన చేత, వ్యాధుల చేత, బాధల చేత, రోగముల చేత, రుగ్మతల చేత బాధపడుచున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి విడుదలవును గాక మా ప్రవ్వా. మీరు తాకండి పరిశుద్ధాత్మదేవ, మీరు వెళ్ళండి, తాకండి, వారికి
స్వస్థత కలగచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ల తరబడి నుంచి ఆయా మానసికమైన రోగము చేత నా తండ్రి, ఆయా దీర్ఘకాలిక వ్యాధుల చేత, అంటరాని వ్యాధుల చేత బాధపడుచున్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, అపవాది శక్తులను యేసు నామములో బంధిస్తున్నానయా. ఆయా తండ్రి దేవా, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, ఆయా కిడ్నీ ప్రాబ్లము, ఆయా శరీరంలో ఉన్నటువంటి నానా విధములైనటువంటి రోగములకు నా తండ్రి నేను ఆజ్ఞాపిస్తున్నానయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి శరీరముల నుంచి ఆ వ్యాధులను కలగచేయుచున్న దుష్ట శక్తి విడుదలవునుగాక మా ప్రభువా. దుష్ట శక్తి నా తండ్రి వెళ్ళిపోవునుగాక మా ప్రభువా. దేవా స్తోత్రం నాయన. వ్యాధులను, బాధలను, రోగములను కలగచేయుచున్న దురాత్మ శక్తి యేసు నామములో వెళ్ళి పొమ్మన ఆజ్ఞాపన చేస్తున్నానయ్యా. దేవా స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ, యొక్క ఉదయకాల సమయంలో మీరు వెళ్ళండి అయ్యా. మీరు తాకండి, మీరు స్వస్థత కలగచేయమని అడుగుచున్నాను దేవా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి ఆయా మరణ పడక మీద పడి ఉన్నారో మా ప్రభువా, వారి యొక్క మరణం నుంచి నా తండ్రి జీవంలోనికి మీరు నడిపించమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన వినుచున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానము కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా దేవా. శరీరంలో కలుగుచున్న నానా విధములైన రోగములు నా తండ్రి, ఆయా శరీరంలో ఉన్నటువంటి ప్రతి సిస్టమ్ను మీరు తాకండి, ప్రతి అవయవమును మీరు తాకండి. ఆయా చర్మ వ్యాధులు నా తండ్రి, ఆయా క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు నా తండ్రి, అనేకమైనటువంటి వ్యాధులను యేసు నామములో స్వస్థత కలుగునుగాక మా ప్రభువా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మీరు వెళ్ళండి, తాకండి, మీరు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.